అందరికీ నమస్కారం. మన ప్రాచీన జీవన విధానంలో పల్లెల్లో గానీ, గిరిజనుల్లో గానీ రకరకాల వైద్యాలు చేస్తుంటారు. అది సైంటిఫిక్‌గా అని అనడానికి మన సైంటిస్టులు మనం పరిశోధన చేయలేము గానీ, వాళ్ళకేంటంటే వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళు చేసేస్తుంటారు వాళ్ళు. కానీ పని చేసేస్తుంటాయి. అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది మనం సైంటిఫిక్‌గా తెలుసుకోవాలంటే మనం సైంటిస్టులు మనం పరిశోధన చేయాల్సొస్తది. కానీ వాళ్ళ అనుభవ ప్రకారంగా చేసుకెళ్ళిపోతుంటారు. చాలా గొప్ప వైద్యాలు చేసేస్తుంటారు వాళ్ళు. చాలా అద్భుతమైన వైద్యం చేసేస్తుంటారు. అలాంటి వైద్యాల్లో కొన్ని చూపిస్తాను మీకు. అందులో ఒక ముఖ్యమైనది ఏంటంటే పిప్పన్ను. పిప్పన్ను వస్తే మామూలుగా మనం పెయిన్ ఎక్కువవుతుందనుకో పన్ను తీసేస్తాం. పన్ను తీసి మళ్ళీ పన్ను కట్టించుకోవడం చేసుకుంటాం. కానీ పల్లెటూరులోని పిప్పన్ను వైద్యం చేస్తారు. ఏం లేదు, జస్ట్ పొగ పెడతారు. పొగ పెడితే ఆ పొగకి ఆ పన్ను నొప్పి తగ్గిపోద్ది. తగ్గిపోయి పన్ను మామూలుగా అయిపోద్ది. ఎన్ని నెలలైనా పన్ను ఊడదనమాట, గట్టిగా ఉంటుంది. అలాంటి వైద్యాల్లో పిప్పన్ను వైద్యం విచిత్రంగా ఉంటుంది. మామూలుగా ఏంటంటే కత్తితోటి కాల్చి ఇదేమో గిన్నె, ఆ గిన్నె మీద నీళ్ళు పోసాం, పైన కత్తి ఎర్ర కాల్చి తెచ్చి పెట్టాం. కత్తి పెట్టవయ్యా, నూనె రావయ్యా, పిప్పని పూట అన్నావు కదా వండెట్టు అది ఇలాగ 3 సార్లు పెడతారనమాట. పెడితే పిప్పని పూట తగ్గిపోతే ఇంక మళ్ళీ పూట రాదు, పన్ను గట్టిగా అయిపోతుంది. ఇవాళ పెట్టాం కదా, తగ్గిపోతే రేపు రాకు, తగ్గలేదనుకో రేపు రా మళ్ళీ పెడతాం. రేపు తగ్గకపోతే ఎల్లుండు. 3 సార్లు పెడితే తగ్గిపోద్ది. 3 సార్లు పెడితే అందరికి తగ్గిపోయింది అనమాట. ఒకసారి పెడతారు తగ్గిపోద్ది, లేదంటే రెండో రోజు పెడతారు, లేదనుకో మూడో రోజు. ఇంకంతే 3 సార్లు పెట్టేటికి ఎలాంటి నొప్పి తగ్గిపోతాం, మళ్ళీ రాదు ఇంకంతే. ఇప్పటికీ పల్లెటూరులో పెడుతుంటారు అనమాట ఇలాగ. ఆ గింజలు ఏంటన్నారు, ఇది వాకుడు. అలాగే ఇది బృహతి. ఇది బృహతి అంటారు, మామూలుగా బృహతి అంటారు రెండింటిని. ఇదేమో చెట్టు, ఇది పాదు. ఇది నేలమూలక అంటారు దీన్ని. ఇది పాదు పాకుతుంది, పువ్వు నీల రంగులో ఉంటుంది. ఇదేమో చెట్టు, పువ్వు తెల్లగా ఉంటుంది, వంగ చెట్టులా ఉంటుంది. ఇది బృహతి అని పిలుస్తారు. ఈ రెండింటి గింజల్లో ఏ గింజలైనా పనిచేస్తాయి. ఏ గింజలైనా మనం కట్ చేసి లోపల ఉన్న గింజలని తీసుకుని ఇలా ఎండబెట్టుకోవాలి మనం. కంటకారి అంటే అర్థం ఏంటంటే ముళ్ళు కలదని అర్థం. ఇలాగ ఈ గింజలు ఎండబెట్టినాయి ఇలా పెట్టి దాచుకున్నాం, సీసాలు దాచుకున్నామండి. ఎప్పుడు వచ్చినా మనం ఆ గింజలు ఒక 2 సంవత్సరాల దాకా ఏం పాడవు. ఎప్పుడు వచ్చినా కత్తెర కాల్చడం, ఇలా పెట్టడం, ఇది గొట్టం పెట్టడం, పొగేయడం, అలా దీనివల్ల పెద్ద ప్రమాదం కూడా ఏం లేదు. ఇది బృహతి అన్నాం కదా, కంటకారి, బృహతి, వాకుడు ఇలాంటి పేర్లు ఉన్నాయి. మామూలుగా ఏంటంటే పంచమహామూలాల్లో, అంటే చరకుడు సుశ్రుత రాసిన ఆయుర్వేద గ్రంథాల్లో పంచమహామూలాలు అని ఉంటాయి. పంచమహామూలాల్లో ఇది ఒక మొక్క అనమాట. 5 మొక్కలో ఇదో మొక్క. చూసారా అంత తెలివిగా, అంత టెక్నిక్. మంచి మొక్క ఎంచుకున్నది, మంచి మొక్క ఎంచుకున్నాడు. అలాగే ఈ కాయలు కూర వండి తింటారు, కానీ లోపల గింజలు తినరు. గింజలు కొంచెం ఇబ్బంది అని చెప్పేసి గింజలు తినరు. అందులో ఆల్కలైడ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, అందుకని తినరు. తిని పైన డొక్కలో కట్ చేసి గింజలు దాచుకుంటారు. ఇలాంటి డొక్కులు మాత్రమే వండుకుంటారు అనమాట. అందుకని ఇతను గింజలు డైరెక్ట్గా వేయట్లేదు. సో అతను పద్ధతి కూడా ఎంచుకున్నాడు, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఏం చేశాడు, పొగ మాత్రం పెడుతున్నాడు. ఆ పొగ పెట్టడం వల్ల మామూలుగా ఏంటంటే అది ఏం చెప్తారంటే పురుగులు పడిన చూడు తగ్గిపోయినాయి చెప్తారన్నమాట. మామూలుగా ఏంటంటే కొన్ని రకాల మనకి నోటి దుర్వాసన కలిగించే పురుగులు ఉంటాయి, అది వేరు. అది పిప్పని కాదు. కానీ మామూలు పిప్పని ఏం చెప్తారు సైంటిఫిక్గా, పిప్పని అనేది బ్యాక్టీరియా, దానివల్ల పిప్పని పోటు వస్తుందని చెప్తారు. ఈ పొగ వల్ల ఇందులో ఉండే ఆల్కలైడ్స్ ఉండడం వల్ల అవి కొంచెం తీక్షణమే కాబట్టి ఆ పొగ వల్ల బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది అన్నమాట. చచ్చిపోయి పన్ను మామూలుగా అయిపోతుంది. అది దీని టెక్నిక్. చూసారా, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది అసలు ఏం చేస్తున్నాడు ఏంటి అని ఆలోచించరు ప్రజలు. ఏం చేస్తారు, తగ్గిందా లేదా, తగ్గిందంటే చేయించుకుంటారు. అలా ఏంటంటే వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి, వాళ్ళ తరతరాల నుంచి ఈ టెక్నిక్ చేస్తున్నారు. చాలామందికి తగ్గిపోయింది అనమాట. ఎవరికి ఏ హాని లేదు. అంటే హాని లేకుండా ఎంచుకున్నాడు అతను, డైరెక్ట్గా గింజలు వేసేయట్లేదు. ఆ గింజ పొగ పెడుతున్నాడు. ఈ పొగ పెట్టడం వల్ల మామూలుగా ఏంటంటే ఈ పొగ పెట్టడం వల్ల పిప్పను పోటు తగ్గడంతో పాటు మీకు నోటి దుర్వాసన కూడా పోద్ది అనమాట. మామూలుగా కాయ కూర వండి తింటారు కదా, తిన్న మన్నాడు వాళ్ళు ఏం చెప్తారంటే పాచి పట్టదని చెప్తారు అనమాట. నాలుగుకి పాచి పట్టదని చెప్తారు, దుర్వాసన కూడా పోద్దని చెప్తారు. అలాగా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. హాయ్ అండి,
నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారాలసిస్ వచ్చింది. 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. ఫ్రీ అయింది, కొద్దిగా ఫ్రీ అయింది. నడవడానికి కూడా కొద్దిగా ఫ్రీ అయింది. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా.